గత ప్రభుత్వంలో ఏదైతే కనుక తల్లికి వందనం కింద ఒకరికి మాత్రమే ఇచ్చి ఈ ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చినా సరే ప్రజల్ని మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు. పచ్చ కామెర్లడికి లోకం అంతా పచ్చగా కనపడుద్ది. వాడు ఇంతకుముందు అంతా జనాన్ని 15,000 ఇస్తానని చెప్పేసి స్కూల్ మెయింటెనెన్స్ 2,000 తీసేసి ఇచ్చాడు. అదే పథకాన్ని అమలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, ఇదివరకు ఒక పిల్లడికే ఇచ్చారు, అట్లా కాదు, పేదలు ఎవరైనా సరే అందరూ చదువుకోవాలనే ఉద్దేశంతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అర్హులైన వాళ్ళకి తల్లికి వందనం అనేది ఇద్దామని చెప్పి ఇచ్చేవారు. ఇప్పుడు కూడా అమలు చేసి అందరికీ ఇస్తున్నారు వరుసగా. అది 4 ఉన్నాయి, 5 ఉన్నాయి, 3 ఉన్నాయి, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు. వీళ్ళకేంటి ఇప్పుడు కనపడేది, మనం ఇచ్చింది ఒక్కళ్ళకే కదా, వీళ్ళు 4 గీయటం 5 గీయటం ఏందని వీళ్ళ కడుపులో మంట ఆగలేక జనాన్ని ఏ విధంగా దొంగ మాటలు చెప్పి ఇదివరకైతే చేశారో ఇప్పుడు మళ్ళీ అదే విధంగా వాళ్ళు అట్ట చేస్తున్నారు ఇట్ట చేస్తున్నారని చెప్పడమే తప్ప వాస్తవాలు ప్రజలు గమనిస్తూ ఉండరు. సరైన బుద్ధి చెప్పారు, అయినా కానీ ఇంకా వీళ్ళు తెలుసుకోవట్లేదు, కళ్ళు తెలుసుకోవట్లేదు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు కూడా ఏం చేస్తున్నాడు, రౌడీ షీటర్లకి పందాలు కాసి బెట్టింగ్ కాసి వాళ్ళకి వస్తున్నా అంటే సత్యనపల్లి ఏరియాలో బెట్టింగ్ కాయటం ఎందుకు, వాడు చనిపోతే నువ్వు వచ్చేది ఏంది, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు, రాష్ట్రంలో నీ ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన చేసావు. ఇంకా 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చావు, అయినా కానీ ఇంకా బుద్ధి రాలా, ఎందుకు ఈ విధంగా జరిగింది, నేనేం చేశాను, నా తప్పేంటి అనేది తెలుసుకొని ఇప్పుడైనా మార్చుకోవాలా. నీకు ఆ ఉద్దేశమే లేదు. ఎంతసేపటికి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయాలా, దొంగల పాలు చేయాలా, రౌడీజం చేయాలా, ఆ రకంగానే పరిపాలనలోకి రావాలనే ఆలోచనతో ఈ రౌడీ షీటర్లందరికి కూడా మద్దతు పలుకుతూ వాళ్ళకి పర్యటనని పెట్టాడు. ఇది ఎంతవరకు కరెక్ట్, ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇటు చేసే పని ఏంది, వాళ్ళ నాయకులు కూడా కొంతమంది ఏందిరా బాబు, ఇదేంద్రా ఈ రాజకీయం ఏంది, ఈ కథ ఏంది, ఇతని రావటం ఏంది అనేది వాళ్ళు కూడా విమర్శించుకుంటూనే ఉన్నారు ఒకరికొకళ్ళు. ఇది మంచి పద్ధతి కాదని వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. అంటే ఇక్కడ అసలు ముఖ్యంగా చూస్తే కనుక తల్లికి వందనం ఒక పక్కన ప్రజల్లో సక్సెస్ అవుతుంటే కనుక దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ పర్యటనలు అనుకోవచ్చు అంటారా? వాళ్ళు ఏదో అనుకుంటారు, వాళ్ళు చేసిన పరిపాలన అట్నే ఉంది, వాళ్ళకి అదే గుర్తొచ్చింది ఎంతసేపటికి. అందుకని వాళ్ళు ఏదైనా పర్యటనలు ఎట్లా, ఇక వాడికి ఇప్పుడు ఎవడు వాళ్ళకి ఇచ్చేవాడు లేడు, ఏదో పర్యటన కావాలా. అందుకని మా కార్యకర్త చనిపోయాడని వస్తాడు, వాడు ఎట్లా అంటాడని కానీ రౌడీ షీటర్ కానీ లేకపోతే ఇంకో రకంగా కానీ వాడికి ఎందుకు కావాల్సింది అది, ఇంక అంతకంటే లేదు వాళ్ళకి మార్గం. ఎవడో ఒకడో ఉండరు కాబట్టి వాళ్ళని పట్టుకుని ఊగిలాడతా ప్రజల్లోకి రావాలి అంటే ఇట్లాంటివన్నీ చేసుకుంటూ పోతారు. అయితే దానికి మార్గం ఉంది. ప్రజల్లోకి రావాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తున్నాడు, నువ్వు 3 రాజధానులను పెట్టే ఒకటి చేయలేకపోయావు, ఉన్న రాజధాని శుభ్రంగా బ్రహ్మాండంగా చేస్తున్నాడు. దాంట్లో ఇదిగో దానికంటే ఇంకా మెరుగైన పద్ధతి ఏది ఉంటే చెప్పు, నీకు అసలు ఆలోచన లేదు, అట్లా చేయాలనే ఉద్దేశం కూడా లేదు కాబట్టి నీకు ఇవన్నీ దొంగ పనులు, ఈ దొంగ వ్యవహారాలు చేయడం కోసమే తిరుగుతూ ఉంటాడు పరిపాలనలో. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక రాష్ట్రం ఒక పక్కన పెట్టుబడులు ఆకర్షించే పనిలో ఉన్నప్పుడే ఇలాంటి అల్లర్లు సృష్టించే పనులు కానీ ఇలాంటి ఎందుకని చేస్తున్నారు అనుకోవాలంటారు? రాష్ట్రానికి పెట్టుబడులు రావడం ఇష్టం లేకనుకోవచ్చు అంటారా, లేదంటే నేను నిజంగానే రాష్ట్రంలో అశాంతి నెలకొంది అనే ప్రజల్లో ఏదైనా భావన కల్పించడానికి అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు అతనికి ఎక్కడా కూడా చోట్లేదు, ప్రజల్లో ఎక్కడా కూడా ఏ నియోజకవర్గానికి పోయినా కానీ సరైన స్పందన లేదు. ఏదో ఒకటి చెప్పాలా, దొంగ మాటలు చెప్పి ప్రజల్లో స్పందన తెచ్చుకోవాలనేది ఒక ఆలోచన ఉంది. దానికి ఈ రకంగా వాళ్ళకి ఏంటంటే వాళ్ళ అలవాటు అది కాబట్టి వాళ్ళు ఈ రకంగానే రౌడీ షీటర్లు అంటారు, లేకపోతే రాష్ట్రం అధోగతి పాలు కాకుండా అధోగతి పాలు చేయాలనే వాళ్ళు చేసే పనులన్నీ కూడా ఇప్పుడు కూడా తెలుసుకోవట్లే. మనం రాష్ట్రాన్ని ఎట్టబడితే అట్ట చేసి 3 రాజధానులు అని చెప్పి లేకపోతే పోలవరాన్ని ఆపేసి ఇట్లా రకరకాలుగా ప్రాజెక్టులన్నీ కూడా ఆపేసి మమ్మల్ని వాళ్ళని ఓడించారు. అయినా తెలుసుకోవట్లా. ఇప్పుడు కూడా మళ్ళీ బాగు చేసేవాడికి అడ్డం పడాలి, రాష్ట్రం ఇట్నే ఉండాలనే ఆలోచనతోటే ఉండాలట్టుకుంది. ప్రజలు మళ్ళీ అతన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా రానిరు ముందుకు. ఎందుకంటే నష్టపోయేది ప్రజలే. ప్రజలు ఒకసారి చూశారు అతన్ని, ఇగో మంచిగా చేస్తాడేమో, రాజశేఖర రెడ్డి గారు ఏదో చేశాడు, ఆయన కంటే బాగా చేస్తాడు నేను అని అనుకొని ఒకసారి అయితే ఇచ్చారు కానీ ఛాన్స్, చూశారు ఈడేం చేస్తాడు ఏందని. మళ్ళీ ఇప్పుడు కూడా చూస్తున్నారు. పరిపాలన సజావుగా సాగుతుంది, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. పెట్టుబడులు పెడతానికి రాష్ట్రానికి వచ్చే వాళ్ళని కూడా ఇప్పుడు కూడా బెదిరించాలని ఇవన్నీ కూడా వాళ్ళని రౌడీ షీటర్లు ఎంకరేజ్ చేసి రాష్ట్రాన్ని అలజడిగా సృష్టిస్తే వచ్చేవాళ్ళు ఆగిపోతారు, రాష్ట్రం అభివృద్ధి ఆగిపోద్ది. వాడితో అతను కావాల్సింది అదే, రాష్ట్రం అభివృద్ధి ఆగిపోయి వాళ్ళ ఇష్టానుసారంగా కావాల్సినవి దోచుకొని తినాలి. ఇంకా ఇప్పుడు తిన్నంతవరకు చాలేదేమో, మళ్ళీ ఏం లేదు వాడు తినేవాడికి ఇంకా ఎంత మటుకి లిమిట్ అనేది ఏముంటుంది. ప్రజాసొమ్ము తినడానికి అలవాటు పడినోడికి సింహం పులి కనుక రక్తం మరిగితే మనుషుల మీద ఎట్టబడుద్దో ఇతను కూడా ప్రజాసొమ్ముని ఈ విధంగా ఇప్పుడు దాకా చేశాడు, మళ్ళీ చేయాలని ఆశ.
అందుకని మళ్ళీ ఏదో ఒకటి జనంలో అల్లరి సృష్టించి మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్నాడు. ప్రజలైతే అన్నీ గమనిస్తున్నారు. ఒక్కసారి అంటే చూశారు కానీ మళ్ళీ కోరి ఎవరు తెచ్చుకోరు. అతను తల్లి చెల్లిని ఎడం చేసినప్పుడే జనాల్లో కొంత పోయింది అతని మీద. ఈడు మరీ అసలు తల్లి చెల్లిని వదిలిపెట్టకుండా కూడా ఆస్తులు కాడ గొడవ పడుతున్నాడు. ఈడు మన రాష్ట్రానికి ఎట్ట పనికొస్తాడు రా బాబు అని చక్కగా పక్కకు పంపించారు. అసలు ముఖ్యంగా చూస్తే మహిళల మీద దాడులు పెరిగిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు రక్షణ లేకుండా పోతుందంటూ మరి వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు, కుప్పంలో ఏదైతే ఒక సంఘటన జరిగిందో దాని మీద అసలుకి అందరూ మరి మాట్లాడుతున్నారు. ఎలా చూడాలంటారు నిజంగా ఇది అసలుకి? ఊరక వీళ్ళందరూ ఆడవాళ్ళ మీద అకృత్యాలు జరుగుతున్నాయి అది అని మాట్లాడుతున్నారు తప్ప ఏనాడైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించారా? వీళ్ళకి కావాల్సిన రౌడీ షీటర్లు వాళ్ళ దగ్గరికి అయితే పరిగెత్తున్నారు కానీ ఆ ఊరు ఈ ఊరు అని. నిజంగా ఆడపిల్లకి అన్యాయం జరిగినప్పుడు అది ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ వాళ్ళు ఎవరు ప్రోత్సహించరు అట్లా చేయండి అని. ఒకవేళ వాళ్ళ గవర్నమెంట్లో ఏమైనా ప్రోత్సహించారేమో నాకైతే తెలియదు కానీ ప్రోత్సహించి ఉండొచ్చు. వీళ్ళు చేసే విధానాలను బట్టి కనపడుతుంది. ఇష్టం వచ్చినట్టు చేశారు కాబట్టి ఎవరు గౌరవించరు. ఇప్పుడు చంద్రబాబు గారు ఏం చేశారు? కుప్పంలో జరిగిన దానికి వాళ్ళకి 5 లక్షలు పరిహారం ఇచ్చారు. పిల్లలు చదువుకుంటున్నారు అన్నారు, చదివిస్తామని చెప్పాడు. వాళ్ళని ఆదుకున్నాడు కుటుంబాన్ని. మీరు ఏనాడైనా ప్రతిపక్షంలో ఉండా ఏ పక్షంలో ఉండా కానీ ఆదుకోవడంలో ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళని మీరు ఆదుకోవడంలో తప్పులేదు. ఏనాడైనా పోయి పరామర్శించారా అట్లాంటి వాళ్ళని? వాళ్ళ దగ్గరికి అయితే మీరు పోరు. ఎందుకు? మీకు వాళ్ళు పనికిరారు. ఎవరు ఇబ్బంది పడే వాళ్ళని చూసి దగ్గర పోయి పరామర్శించాలంటే మీరు వాళ్ళకి పనికిరారు. మీకు ఎంతసేపటికి రౌడీ షీటర్లను లేకపోతే నీ మనుషులు అనుకొని నువ్వు ఇది చేసేవాళ్ళకి వాళ్ళకే నువ్వు పనికొస్తారు తప్ప మంచిగా ఉండేవాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళని చూసి పరామర్శించి వాళ్ళకి కావాల్సింది ఏదో చేయాలి. లేకపోతే నువ్వు చేయలేకపోయినా గవర్నమెంట్కైనా సజెషన్ ఇవ్వాలిగా. ఇవ్వండి వాళ్ళు ఇట్లా ఈ రకంగా ఇబ్బంది జరిగింది వాళ్ళకి ఏదో దారి చూపించండి అని చెప్పేసి అట్లాంటివి అసలు నీకు పనికిరావు. ఎంతసేపటికి నీ స్వార్థం చూసుకోవడం కోసం ప్రజల్ని నమ్మించి మోసం చేయాలనే ఆలోచనలోనే ఉండవు. ఎందువల్ల అంటారు అసలుకి రాష్ట్రంలో ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని చూడలేకపోతున్నాం? ఎందువల్ల అనుకోవచ్చు అంటారు అసలుకి? దేనివల్ల ఈ అలజడిని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు అసలుగా? ఈ అలజడులు సృష్టించడానికి కారణం అంతా కూడా ప్రజలు ఎన్నికడతా ఎవడు లేనప్పుడు ఏదో సృష్టించాలా. ఇతనికి ఇప్పుడు ఇందులో కోర్టు కేసులు చాలా ఉన్నాయి. ఇవన్నీ దగ్గర చుట్టుముడుతున్నాయి. ఏం మాట్లాడాలో ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. నా ఉద్దేశం అయితే చిన్నవాళ్ళకి ప్రజలకు ఒక న్యాయం, నాయకులకి పెద్దవాళ్ళకి ఒక న్యాయం కాకుండా కోర్టు అందరినీ సమానంగా చూసిద్ది. అందుకని త్వరలో జగన్మోహన్ రెడ్డి ఉన్న కేసులు దాదాపు ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నాయి. వాటిని త్వరగా తీసి అది మంచా చెడో చేసి సరైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.